దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను, నవ్వును చిదిమేస్తే చూస్తుండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను. మనసే పంజరమైతే బ్రతుకు దేనికి, మనసే పంజరమైతే బ్రతుకు దేనికి, కోపం వెలివేయకుండా ఉండలేను నేను, కోపం వెలివేయకుండా ఉండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను, నవ్వును చిదిమేస్తే చూస్తుండలేను ఆయన, రగ్గులోన కలగంటూ ఉండలేను మేకపాటి, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను, నవ్వును చిదిమేస్తే చూస్తుండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను. గవర్నమెంట్ ఏమొస్తే అక్కడ దొరుకుతా ఉంటారు ఎమ్మెల్యేలు. చెట్టు నీడన సేవ తీరిన వెనుక, చెట్టు నీడన సేవ తీరిన వెనుక, ఆకులు చింపేస్తే చూస్తుండలేను నేను, కొమ్మలు నరికేస్తే చూస్తుండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను, నవ్వును చిదిమేస్తే చూస్తుండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను. సాయం చేయని చేతికి పదవులెన్నో ఉన్నా, సాయం చేయని చేతికి పదవులెన్నో ఉన్నా, ఆ చేతికి కంకణమై ఉండలేను నేను, ఆ చేతికి కంకణమై ఉండలేను నేను, దివ్యను వెలిగించసిన రసరాజు తెలుగుదేవయన్న దేశం తెలుగు, ఏను తెలుగు వల్ల ఉంద తెలుగు కండ, ఎల్లను పులుగొడువ ఎరుగవే భాషాడి, దేశ భాషలందు మన తెలుగు లెస్స, భాషలెన్నో తెలిసిన రసరాజు తెలుగును కీర్తించకుండా ఉండలేను నేను, తెలుగును కీర్తించకుండా ఉండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను, నవ్వును చిదిమేస్తే చూస్తుండలేను నేను, నవ్వును చిదిమేస్తే చూస్తుండలేను నేను, దివ్యను వెలిగించకుండా ఉండలేను నేను. ఒకైన మేలు రూపమెక్కడుందో తెలుసుకుంటే, చేయి జారితో నీకు జీవితాన్ని నిందించకు, ఎంతటి సత్యానికైనా ఏవో కల్లల బాధలు, ఎంతటి దేశానికైనా ఏవో ఎల్లల బాధలు, బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, బాధలు లేనిది ఎవరికి ఏదో ఒక రూపంలో, ఎంతటి శ్రీరానికైనా ఏవో చూతుల బాధలు, ఎంతటి సింహానికైనా ఏవో దోమల బాధలు, చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు, నీ చేతగాని తనముంటే జాతకాన్ని నిందించకు. నా పేరు మియార్, 100 కేజీలు బరువున్నా, అదే చికెన్ మటన్ తినొద్దురా అని నా వివేకం చెప్తా ఉంది. ఆ తిను, ఆ సార్ లావలేదా, ఆ అమ్మాయి లావలేదా, తిను 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 అంటున్నది. ఇష్టమున్నా లేకున్నా అనేక సార్లు ఇష్టమే చేయిస్తున్నాడు. వివేకముతో వెలిగిన వాడే వివేకానందుడు. ఒకసారి గట్టిగా తప్పట్లో కొన్ని పుట్టుకు తెచ్చిన ఇప్పుడు ఎక్కడ దాకా పోవాలని పెట్టాలి. ఏ రోజు అవి వాగు ఆపడుత
తన వాకులు కక్కేయందే వాగుబోతు ఆపడు తన వాకులు కక్కేయందే తాగుబోతు ఆపడు తన మైకము ఎక్కేయందే వాగుబోతు పిల్లగాలికి తుమ్మ ముల్లంతే జడసుంటుందా గోపురాలపై పడే సూర్యకాంతికి పెంట కుప్పలంటే వెగటుంటుందా మైదానంలో పారే ఏటి నీటికి మాగాని వీడు ఒకటే మైదానంలో పారే ఏటి నీటికి మాగాని వీడు ఒకటే గుండెలోని పొరలు లేని మంచి గురువుకు ఏ మతం మీద గురి ఉంటుంది ఏ కులం మీద మమతుంటుంది చేతగాని తనముంటే జాతకాన్ని నిందించదు నమ్మలేని సరుకుంటే అమ్మకాన్ని నిందించదు కాకులు పెట్టిన సభలో కోకిలయం పాడుతుంది అక్కడ చెరుకు గడలు ఉన్నాయి బాగా మంచి చెరుకు గడ పై చెరుకు బరున్నవి తిందామని తలా 10 రూపాయలు ఇచ్చి చెరుకు కొనుక్కున్నాం ఇంక మేమంతా కొనుక్కున్నాము నరికించుకున్నాము తింటా ఉన్నాము ఇంకా మా టీచర్లు అందరూ తీసి మొత్తం ఖరాబ్ చేసేసినారు ఆ పెట్టని తిని ఊమిసి ఒక 9th క్లాస్ అమ్మాయి కూడా ఆ పెట్టెలెక్కింది ఆమె కూడా మా మాదిరి 10 రూపాయలు ఇచ్చి చెరుకు కొనుక్కునింది సంచిలో ఉన్న ఒక కత్తిని తీసి నీట్గా ఈనలు తీసి పక్కకెట్టింది మధ్యన గడ నరికింది తిని పిప్పి మొత్తము ఒక పెద్ద పేపర్లో ఊమిసింది ఊహించిన తర్వాత ఆ పేపర్ మడత పెట్టి కిటికీలో నుండి ఆ చెత్తను బయటకు వేసింది మేమేం చేసినాం తిని ఆడేసినాం సంచిలో ఉన్నటువంటి కత్తి ద్వారా నీటికి దాన్ని చేసి ఆ తీసిన ఈనలతో ఒక అందమైన బుట్టలింది వాళ్ళు కొద్దిగా అలా రంగులేసింది చాలా అందంగా కనపడింది ఆ బుట్ట అందులో మా టీచర్ అమ్మ ఒక ఆయమ్మ అది నాకు ఇయ్యే అనింది ఆమె ఎదురుగే కదా అలింది ఊక అనుకునింది ఆమె ఇవ్వని మేడం అనేది ఏం చేస్తావు మరి అదంటే అమ్ముతా అని ఎంత అనింది 100 రూపీస్ అని చాలా బాగుంది 100 కూడా ఇవ్వరట్టు పచ్చినలతో అందంగా అల్లింది అప్పుడప్పుడు నీళ్ళు ఇట్లా సింకరిస్తే బాగుంటుంది మేడం అని చెప్పింది చూసి అంటే అయితే నీకైతే 90 రూపాయలకి ఇస్తారే మేడం కొనుక్కునింది ఆ మేడం 10 రూపాయలు చెరుకు గడ కొని తిని రైలు ఎక్కినప్పుడు కొనుక్కొని రైలు దిగంగానే ఆ చెరుకు గడని 80 రూపాయల లాభముతో అమ్మి రైలు దిగింది అమ్మాయి ఇది నైపుణ్యం అంటే చేతిలో నైపుణ్యం ఉంటే డబ్బులు ఆటోమేటిక్ వస్తాయి